వైజాగ్లో పెడితే బాగుంటుంది? వైజాగ్ పెడితే బాగుంటుంది సార్. ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడు వైజాగ్లో ఉంటుందంటే షూటింగ్ స్పాట్లు బాగుంటాయి. అంటే మనకు కూడా జిఎస్టీ కానీ అదర్ ఆస్పెక్ట్స్లో వైజాగ్ ఇస్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ టు షూట్ ది మూవీస్. సో వైజాగ్ అనేది కన్ఫామ్గా, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఫిలిం ఇండస్ట్రీకి ఏపీ కూడా ఇస్తుంది. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా రెవెన్యూ జనరేట్ అయితే ఏపీ ఇంకొంచెం ముందుగా వెళ్ళింది. వైజాగ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అంటే కొంతమంది అంటున్నారు ఏదైతే ఉందో మళ్ళీ అది తీసుకెళ్ళి వైజాగ్లో ఇచ్చినా రేపు పొద్దున వైజాగ్ దగ్గర ఉంటుంది కానీ ఏపీకి దగ్గర ఉండదు అని చెప్పేసి అంటున్నారు. లేదు సార్, వైజాగ్ మీరు చూసుకుంటే హాఫ్ ఆఫ్ ద మూవీస్ అంతకుముందు మూవీస్ చూసుకుంటే వైజాగ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. చాలా మూవీస్ వైజాగ్లో షూటింగ్ జరిగాయి, చాలా మూవీస్. సో అటు ఒరిస్సాకి వెళ్ళటం కానీ ఇంకోటి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఐటీ కంపెనీస్ కానీ ఫర్దర్గా క్యాపిటల్ కానీ వైజాగ్ అని చెప్పారు. సో ఒరిస్సా కానీ భువనేశ్వర్ కానీ వెళ్ళటం కానీ అలాంటివి జరగవు. మనకేంది మంచి ప్లేస్ షూటింగ్ చేసుకోవడానికి, రెవెన్యూ జనరేట్ చేయడానికి వైజాగ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ. అండ్ అదర్ ఆస్పెక్ట్స్లో విజయవాడ ఇస్ ద రైట్ ప్లేస్ టు రూల్ ది ఏపీ. ఈ 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్ చంద్రబాబు? Sir, to frankly speaking, sir, as of today, 7 months చూసుకుంటే అంత అగ్రెసివ్ గవర్నమెంట్ జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. బట్ అలా అని చెప్పేసి అరాచకమైన పరిపాలన అస్సలు బాగాలేదని చెప్పడానికి కూడా లేదు, స్తబ్దతగా ఉంది. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ సార్. 7 months బేబీ కదా, సో మనం కొంచెం అట్లీస్ట్ 1 year 1.5 year చూసి మనం జడ్జ్ చేయాలి. యాజ్ ఆఫ్ టుడే స్తబ్దతగా నడుస్తుందని నా ఫీలింగ్ సార్. బట్ ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఎస్పెషల్లీ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని నా ఫీలింగ్ సార్. పింఛన్స్ మటుకు లాస్ట్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్ చాలా ముందంజలో ఉందని చెప్పడానికి అయితే కొంతమంది అంటారు ఆల్రెడీ ఏదైతే హిందువులకు భగవద్గీత ఎలానో, ముస్లింలకు ఖురాన్ ఎలానో, క్రిస్టియన్స్కు బైబుల్ ఎలానో ఒక మేనిఫెస్టోలో, పొలిటికల్ మేనిఫెస్టోలో కూడా అలాంటిది ఆ మేనిఫెస్టోలే పథకాలను అమలు చేయలేదు లేదు అనే వాళ్ళకి సార్. అదే టూ ఎర్లీ టు డిసైడ్ సార్. 7 months బేబీ. డే 1 ఏ రాజకీయ నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసే ఇంతవరకు ఇండియాలో కాదు ఆల్ ఓవర్ వరల్డ్లో ఎవరు అమలు చేయలేదు. 7 months మనం డిసైడ్ చేయడానికి ఇది షార్ట్ పీరియడ్ సార్. 7 monthsలో నా దేశం ఒక 40%, 45-50% దాకా చేసినట్టున్నాడు. కొంచెం టైం ఇస్తే సో దట్ మనం జడ్జ్ చేయొచ్చు మేనిఫెస్టోని అమలు చేస్తున్నారా లేదా అని. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బడ్జెట్స్ కూడా చూసుకోవాలి సార్. మీకు తెలిసిందే మన ఏపీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 10 years అవుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ సార్. అండ్ మన మెయిన్ పారామీటర్ వచ్చేసి పోలవరం అండ్ క్యాపిటల్, ఈ రెండు ఈ గవర్నమెంట్లో అవుతాయని చెప్పేసి జనం బలంగా నమ్మారు, అందుకని ఇంత మెజారిటీ ఇచ్చారు. ఈ నెక్స్ట్ 4 yearsలో ఇవన్నీ అవుతాయని చెప్పి బలంగా నమ్ముతున్నాం సార్. ఏదైతే ఒక పక్కన చూస్తే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో సినిమాలో హీరోగా చేస్తే బాగుంటుంది అనుకుంటుంటే ఇదే పొలిటికల్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. సో టు ఫ్రాంక్లీ స్పీకింగ్ పవన్ కళ్యాణ్ లాంటి పొలిటీషియన్ కన్ఫామ్గా ఈ సొసైటీకి చాలా అవసరం సార్. అది దట్టు టీడీపీతో టైప్ అవడం అనేది చాలా చాలా మంచి పరిణామం సార్. ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూ నెక్స్ట్ 10 years. సో దట్ ఏంటంటే మన ఎస్పెషలీ ఏపీకి చాలా మంచి జరుగుతుంది సార్. కన్ఫామ్గా ఇలాంటి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు, ఇది ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. ఇది ఈ 5 yearsతో కాదు సార్, ఇది కంటిన్యూ అవ్వాలి. సుస్థిర పాలన అనేది చాలా అవసరం. వీళ్ళిద్దరు కాంబినేషన్లో కన్ఫామ్గా ఏపీ నెంబర్ 1 స్టేట్ అవుతుంది వరల్డ్ వైడ్, ఐ మీన్ ఇండియా వైడ్గా. అదే చూసుకోవచ్చు. మరి వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? మీకు ఆవేశం ఉన్న చోట కన్ఫామ్గా ఆలోచన ఉంటుంది సార్. ఆవేశం ఎవరి దగ్గర ఉంటుందో నిజాయితీ ఆలోచన ఉంటుంది. ఈ ఆవేశం మనకు కావాలి సార్. అంటే ఆలోచన ఉన్న వాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళ దగ్గర ఆవేశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఎవరైతే ఆవేశంగా ఉన్నారంటే వాళ్ళ దగ్గర నిజాయితీ ఉంటుంది. నిజాయితీ ఉన్నోడికి ఆవేశం వస్తుంది. మీరు చూసుకున్నట్టయితే అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆవేశంతోనే ఈరోజు ఇంత ముందు తీసుకొచ్చారు మన 2 ఉమ్మడి రాష్ట్రాలు కానీ. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆవేశం మనిషికి అవసరం సార్. ఆ ఆవేశంలో ఆలోచన కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఈజ్ ద రైట్ పాత్ సార్. థ్యాంక్ యూ.